రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టేశారు అధికారంలోకి వచ్చి. దాదాపుగా తొలి ఏడాది అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని నల్లేరు మీద నడకలాగా సాగిందనే పాలన చెప్తున్నారు. ఎందుకంటే ఎదిరించే ప్రతిపక్షం లేదు. అసెంబ్లీ లోపల బయట కూడా వన్ మ్యాన్ షోగానే సాగింది. అయితే ఇక్కడ జనంలో సైతం కూటమి మీద కోటి ఆశలున్నాయి. ఏ ప్రకటన చేసినా, ఏ రకంగా ముందుకు సాగినా జనాలు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. కూటమికి వారు కూడా ఎంతో కొంత టైం ఇచ్చారని చెప్పాలి, అంటే ప్రజలు కూడా. ఆ విధంగా కూటమి పాలన ఫస్ట్ ఇయర్, మొదటి ఏడాది సంతోషాలతో సంబరాలతో సాగింది. ఇప్పుడు రెండవ ఏడాది ఆల్రెడీ జూన్ 13 నుంచి ప్రవేశించేసింది. ఎక్కడే అసలు కథ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. గట్టిగా చెప్పాలి అంటే అతిపెద్ద పొలిటికల్ వార్కి ఈ ఏడాదే బీజం పడే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకు అంటే మామూలుగా అధికార పార్టీ తొలి 6 నెలల సమయం హనీమూన్ పీరియడ్గా ప్రకటిస్తారు. ఆ టైంనే విపక్షాలు కూడా ఇస్తాయి. కానీ